Hello friends, welcome to Hema Coding School. Let's begin question number 3. ఈ క్వశ్చన్ నెంబర్ 3 లోపట 2 అరేస్ ఇచ్చాడు. 2 అరేస్ ని కంపేర్ చేసి ఈ అరేస్ లో ఉన్న డూప్లికేట్ ఎలిమెంట్స్ ని రిమూవ్ చేసేసి యూనిక్ నెంబర్స్ ని ప్రింట్ చేయమంటున్నాడు. ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ 3 4 5 2 టైమ్స్ ఉన్నాయి. సో 1 టైం రిమూవ్ చేసేసి 1 టైం మాత్రమే ప్రింట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 లైక్ దిస్. ఈ విధంగా అవుట్పుట్ ని అరేంజ్ చేయమంటున్నాడు. సో మెనీ వేస్ లోపల మనం డూప్లికేట్ ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయొచ్చు. కానీ దీంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వే షార్ట్ లైన్ ఆఫ్ కోడ్స్ లోపల ఈ కోడ్ని యూజ్ చేసి మనం చేయొచ్చు. సో ఇక్కడ నేను ఆల్రెడీ కోడ్ని ప్రొవైడ్ చేశాను. జస్ట్ దీన్ని కాల్ చేస్తున్నాను. సో కాల్ చేస్తే ఈ 2 అరేస్లో ఉన్న డూప్లికేట్ ఎలిమెంట్స్ రిమూవ్ అయిపోయి ఓన్లీ యూనిక్ నెంబర్స్ మాత్రమే మనకి ఇక్కడ వచ్చేసాయి. సో లైక్ దిస్ మనం అవుట్పుట్ని తీసుకురావచ్చు. లెట్స్ స్టార్ట్ బ్రేక్ డౌన్ ఆఫ్ దిస్ కోడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఈ యొక్క 2 అరేస్ని కంబైన్ చేస్తున్నాను. సో దానికోసం కాన్స్ట్ అనే వేరియబుల్ తీసేసుకొని దాంట్లో వేరియబుల్ నేమ్ కంబైన్డ్ అరే అని చెప్పి తీసేసుకుంటున్నాను. దీంట్లో అరే తీసేసుకొని స్ప్లిట్ ఆపరేటర్ని యూజ్ చేసి అరే 1ని కాల్ చేస్తున్నాను. నెక్స్ట్ స్ప్లిట్ ఆపరేటర్ తీసేసుకొని అరే 2ని కాల్ చేస్తున్నాను. సో ఇప్పుడు 2 అరేస్ అనేది కంబైన్ అయిపోతాయి. ఈ కంబైన్ అయిన దాన్ని కన్సోల్ లాగ్ తీసేసుకొని దీంట్లో ప్రింట్ చేసి చూద్దాం. సో ఈ టర్మినల్ లోపల కాల్ చేస్తున్నాం. సో కాల్ చేస్తే ఈ 2 అరేస్ అనేటివి ఇక్కడ కంబైన్ అయిపోయాయి. నెక్స్ట్ దీంట్లో డూప్లికేట్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలి. సో డూప్లికేట్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేయడం కోసం ఒక వేరియబుల్ తీసేసుకుంటాను. దీంట్లో రిమూవ్ డూప్లికేట్స్ అనే ఒక వేరియబుల్ నేమ్ తీసేసుకుంటున్నాను. దీంట్లో ఫస్ట్ ఒక ఇన్స్టెంట్ని క్రియేట్ చేస్తున్నాను. ఇన్స్టెంట్లో సెట్ మెథడ్ని యూజ్ చేస్తున్నాను. ఈ సెట్ మెథడ్లో ఈ యొక్క కంబైన్డ్ అరేని కాల్ చేస్తున్నాను. ఇక్కడ ఈ సెట్ మెథడ్ ఏం చేస్తుందంటే ఈ అరేలో ఉన్న డూప్లికేట్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేసేసి ఒక సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్ మనకి ఇస్తుంది. ఇక్కడ మనం దీన్ని కాల్ చేయట్లేదు కాబట్టి మనకు అవుట్పుట్ ఏం రాలేదు. సో సింపుల్గా కన్సోల్ లాగ్ తీసేసుకొని దీంట్లో రిమూవ్ డూప్లికేట్స్ని కాల్ చేస్తున్నాను. మనకు దీంట్లో ఉన్న డూప్లికేట్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేసేసి యూనిక్ నెంబర్స్ ఇచ్చింది విత్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? అవుట్పుట్ ఎలా అడుగుతున్నాడు? అరే ఫార్మేట్లో మనకు అవుట్పుట్ అడుగుతున్నాడు. సో సింపుల్గా ఈ యొక్క ఆబ్జెక్ట్ని మనం అరేలోకి కన్వర్ట్ చేద్దాం. సో అరేలోకి కన్వర్ట్ చేయడానికి మనం అరే ఫ్రమ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. సో అరే ఫ్రమ్ టర్మినల్కి వచ్చేసి మళ్ళీ ఫైల్ని కాల్ చేస్తున్నాను. కాల్ చేస్తే మనకు ఆబ్జెక్ట్లో ఉన్నది అరే ఫార్మేట్ లోపలికి కన్వర్ట్ అయిపోయింది. సో మనం ఏదైతే అవుట్పుట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ వన్ మోర్ క్వశ్చన్. అసలు ఈ అరేని మనం ఎక్కడ డిఫైన్ చేయలేదు కానీ డైరెక్ట్గా ఇక్కడ కాల్ చేస్తున్నాం. అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే అరే అనేది ఇక్కడ గ్లోబల్ కన్స్ట్రక్టర్. ఈ అరే అనేది బై డిఫాల్ట్గా మనకు విండోస్లో ఉంటుంది. ఇక్కడ నేను బ్రౌజర్ ఓపెన్ చేశాను. బ్రౌజర్లో ఇన్స్పెక్ట్లో కన్సోల్. ఈ అరే అనేది ఎలా డిఫాల్ట్గా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. సో ఇక్కడ నేను విండోస్ని కాల్ చేస్తున్నాను. కాల్ చేసి ఈ విండో లోపల ఇక్కడ మనకి అరే అని చెప్పేసి ఉంది. సో అరే అనేది బై డిఫాల్ట్గా ఇక్కడ ఉంటుంది. ఈ అరే లోపలనే అరే మెథడ్స్ ఉంటాయి. లైక్ ఫ్రమ్ ఉంది, ఇక్కడ ఈజ్ అరే ఉంది. ఈ ప్రోటోటైప్ లోపల ఆల్ మెథడ్స్ అనేది దీంట్లో బై డిఫాల్ట్గా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో డైరెక్ట్గా మనం ఇవి ఎగ్జిక్యూట్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది క్వశ్చన్ నెంబర్ 3. ఈ యొక్క కోడ్ని నేను ఈ బ్లాగర్లో ప్రొవైడ్ చేశాను. ఈ యొక్క బ్లాగర్ లింక్ని యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో విత్ క్వశ్చన్ నెంబర్ 4. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.